ఓటు వేయండి, ఓటు వేయండి, ఓటు వేయండి బాబు అని అందరూ మొత్తుకుంటున్నా సరే ఇంకా ఓటింగ్ శాతం పెరగట్లేదు. మరి ఇలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి? నేను ఇదే డిబేట్ మా ఫ్రెండ్స్ అందరికీ కొంతమంది పంపించాను. వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. మొట్టమొదటిగా ఎవరైతే ఓటు వేయరో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో ఒక 1% నుంచి 3% వరకు వాళ్ళకి స్లాబ్ పెంచాలట. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క కరెంటు బిల్లు కూడా ప్రతి యూనిట్కి ₹10 నుంచి 30 వరకు రేటు పెంచాలట. మూడోది వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ రాయితీలు ఏమైనా వస్తే వాటన్నిటినీ కట్ చేయాలి అని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఏమండి, ఓటు వేయడానికి ఇంత కఠినంగా ఉండాలా? మన హక్కు అండి, పండుగ అండి. మనం శ్రీరామనవమి అప్పుడు మనం చక్కగా పందిరి దగ్గరికి వెళ్ళి ఎలాగ చక్కగా పందిరిలో కూర్చొని పానకం తాగి పప్పు ప్రసాదం తిని వస్తామో అలాగే వెళ్ళి రావాలి. అంతేగాని